హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏదన్నా ఒక న్యూస్ వైరల్ అవుతుందంటే, అది కూడా ఒక ఒళ్ళు గగ్గుర్లు పుట్టించే న్యూస్ ఏదన్నా వైరల్ అవుతుందంటే అది గురుమూర్తి అండ్ మాధవి హత్య కేసే. వెంకట మాధవిని హత్య చేసిన గురుమూర్తి ఈ కేసు అయితే చాలా వైరల్ అవుతుంది. గురుమూర్తి మాధవిని ఎందుకు హత్య చేశాడు, హత్య చేసిన తర్వాత ఆ బాడీని ఎందుకు కుక్కర్లో వేసి ఉడకపెట్టాడు, ఆ బోన్స్ని ఎందుకు స్మాష్ చేశాడు, ఆ బోన్స్ని పొడిలా చేసి ఆ పొడిని ఎక్కడ కలిపాడు, అసలు వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చింది, ఈ గొడవ కారణమైన ఆ మూడో పర్సన్ ఎవరు, ఈ కేసులో వచ్చే ట్విస్టులు కానీ, ఆయన హత్య చేసిన విధానం కానీ, ఆ ప్రాసెస్ కానీ, ఆ ప్లానింగ్ కానీ ఇదంతా చూస్తే ఒక సినిమాని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మర్డర్ కూడా ఆయన ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యాడంట. ఆ సినిమా ఏంటిది, ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. గురుమూర్తి, ఇతని వయసు 45 సంవత్సరాలు. ఇతను గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. పెళ్లి చేసుకుని 2 పిల్లలు అయితే ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఈయన DRDOలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. గురుమూర్తికి ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధం ఉన్న విషయము భార్యకి తెలిసిపోయింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అయితే వస్తూ ఉన్నాయి. ఏ భార్య అయినా ఒప్పుకోదు కదా అక్రమ సంబంధం ఉంటే. ఆమెను వదిలేసి నాతో నా పిల్లలతో సుఖంగా ఉండు, మనకు వేరే పర్సన్ వద్దు అన్న విధంగా చాలా సార్లు చెప్పింది. అండ్ భార్య భర్తని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఆమె దగ్గరికి వెళ్లకుండా, ఆ అక్రమ సంబంధంతో కలవకుండా, కాల్స్ మాట్లాడుకోకుండా, ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడతా ఉంది. దానికి గురుమూర్తికి ఫ్రీడమ్ తప్పింది. అంటే తన అక్రమ సంబంధంతో సుఖం లేదు అని చెప్పేసి భార్యని చంపేద్దామని ప్లాన్ చేశాడు. సంక్రాంతి హాలిడేస్కి పిల్లల్ని ఊరికి పంపించాడు. అంటే తన అత్తారిల్లు కావచ్చు, పుట్టిల్లు కావచ్చు, ఊరికి పంపించాడు హాలిడేస్కి. ఓన్లీ గురుమూర్తి, తన వైఫ్ మాధవి ఇద్దరు ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో తను వేసుకున్న ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేశాడు. భార్యతో కావాలని గొడవ పెట్టుకుని, ఆ గొడవ జరిగే ప్రాసెస్లో తనకు గట్టిగా కొట్టడంతో తన స్పృహ కోల్పోయింది. కానీ అప్పటికి ఊపిరి ఆడుతానే ఉంది తనకి. ఆ ఊపిరి కూడా ఆడకూడదని చెప్పేసి గొంతు గట్టిగా పిసికేసి ఆమె క్లియర్గా చంపేశాడు. చంపేసిన తర్వాత బాడీ దొరకకూడదు కదా, దొరికితే కేసు అయిపోతుంది. అదేమి చిన్న ఎలక పిల్లో కాదు, లేకపోతే బల్లి పిల్లో కాదు చంపేసి డస్ట్బిన్లో పడేయడానికి. ఒక మనిషి కాబట్టి చాలా కష్టమైపోద్ది బాడీని కనబడకుండా చేయాలి అంటే. ఒక కత్తితో భార్యని ముక్కలుగా నరికి, ఆ ముక్కల్లోంచి ఎముకల్ని సపరేట్ చేసి, కండను సపరేట్ చేసి, ఈ కండ మొత్తాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టడం. ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి బకెట్లో వేసి, ఆ బకెట్లో హీటర్ పెట్టేసి, ఆ హీటర్లో ఈ ముక్కలు వేసి ఉడకబెట్టడం, ఇట్లా అంతా చేశాడు. ఆ ఎముకల్ని రోట్లో వేసి బాగా దంచి పౌడర్ లాగా చేసి, ఆ పౌడర్ని నీళ్ళలో కలిపి చెరువులో పోయడం, లేకపోతే డ్రైనేజ్లో పోయడం, ఇట్లా అయితే చేశాడు. ఈ మాంసాన్ని ఉడికిచ్చే ప్రాసెస్లో ఇంటి పక్కన వాళ్ళకి చాలా అనుమానాలు కూడా వచ్చినాయి. ఈ కుక్కర్లో ఉడికించినప్పుడు సౌండ్లు వస్తాయి కదా, దాంట్లోంచి వచ్చి ఆ వేపర్స్, అంటే ఆ ఆవిరి నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే మాంసం కదా, అది కూడా మనిషి మాంసం, ఇంకా చాలా ఘోరంగా వస్తుంది. సో పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళైతే తనకి అడిగారు కూడా, ఏం చేస్తున్నావు, ఏంది స్మెల్ వస్తుందని చెప్తే, మా కుక్క చనిపోయింది, కాకపోతే నేను లేటుగా చూసుకున్నాను, మా కుక్క చనిపోయింది, అందుకే స్మెల్ వస్తుంది, 2 రోజుల్లో క్లియర్ అవుతుంది అని చెప్పేశాడంట. నిజంగానే కుక్క చనిపోయిందా అంటే కుక్క చనిపోలేదు, చంపేశాడు. అంటే ఈ మనిషిని చంపేసి, ఆ మనిషిని ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి ఎవరికి అనుమానం రాకుండా, బాడీని కనబడకుండా చేయాలి అంటే ముందు ఒక చిన్న జీవి మీద ఇట్లాంటి ప్లాన్ చేద్దామని చెప్పేసి కుక్క మీద ఆ ప్రయోగాన్ని అయితే ప్లాన్ చేశాడు. ఆ కుక్క మీద వర్కౌట్ అవడంతో మనిషి మీద ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. మరి పోలీసులకి ఎలా తెలిసింది ఈ విషయం అంటే, ఎప్పుడైతే తన వైఫ్ని గొడవపడి చంపేశాడో అప్పుడు వెంటనే ఆ మాధవి అనే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, చిన్న గొడవ అయింది, తను మీ ఇంటికి ఏమైనా వచ్చిందా, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కోపంలో మీ ఇంటికి వచ్చిందా, లేకపోతే ఇటన్నా వెళ్ళిపోయిందా అనే విధంగా కాల్ చేసి మాట్లాడి కంగారు పడుతూ, సర్లే మీరు కంగారు పడమాకండి నేను వెతుకుతానని చెప్పేసి కాల్ కట్ చేశాడు. కానీ యాక్చువల్గా ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, ఈయనే చంపేశాడు. ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు కూడా తను ఏమైనా దొరికిందా అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు, అంటే మాధవి గారి పేరెంట్స్ అయితే కాల్ చేస్తూ ఉన్నారు, దొరకలేదు అని చెప్తా ఉన్నాడు. కానీ పేరెంట్స్కి అయితే డౌట్ వచ్చింది, ఒకవేళ మిస్ అయిపోతే ఈ పాటికి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు మా అల్లుడు అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి తను కూడా తీసుకుని, అంటే గురుమూర్తిని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు అయితే యాక్షన్ తీసుకున్నారు, ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఎంక్వైరీ జరిగే ప్రాసెస్లో గురుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వస్తువులు అయితే కనిపించినాయి. ఈ మటన్ నరికే ముద్దు ఉంటుంది కదా, మటన్ కానీ చికెన్ నరికే ముద్దు ఉంటుంది కదా, అదొకటి కనబడింది. పెద్ద కుక్కర్ ఒకటి కనబడింది. దాన్ని వెలిగించడానికి ఒక పెద్ద స్టవ్ కనిపించింది. ఒక బకెట్, అందులో ఉన్న హీటర్ కనిపించింది. ఒక కత్తి కూడా కనిపించింది. కానీ ఇన్ని కనిపించినా కానీ పోలీసులకి డౌట్ రాలేదన్నమాట. ఎందుకంటే హీటర్ కానీ, బకెట్ కానీ,
ఆ పెద్ద కుక్కర్ కానీ స్టవ్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే. దానికి తోడు గురుమూర్తి ఏం చేస్తాడు, చంపిన వెంటనే బ్లడ్ మార్క్స్ కనబడకుండా మొత్తం క్లీన్ చేస్తాడు కదా, ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేశాడు. కానీ 1-2 చోట్ల, అది కూడా బయట, అంటే ఇంటి బయట అది నడిచే విధానంలో కానీ మెట్ల మీద కానీ చిన్న చిన్న బ్లడ్ మార్క్స్ అయితే కనిపించిందంట. పోలీసులకి ఎంతో కొంత అనుమానం అయితే స్టార్ట్ అయింది, ఏదో జరిగింది, ఏదో మర్డర్ అయిపోయింది అన్నట్లు. వెంటనే పోలీసులు చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ అయితే చేశారు. మీకేమన్నా సౌండ్స్ వినిపించాయా అనే విధంగా పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కుక్కర్ సౌండ్ వినిపించింది, చాలాసార్లు వినిపించింది. దాని తర్వాత నుంచి స్మెల్ కూడా చాలా ఘోరంగా వచ్చింది. మేము వెళ్ళి అడిగాం కూడా, ఎందుకు అట్లాంటి స్మెల్ వస్తుంది, ఇబ్బందిగా ఉందని చెప్తే మా కుక్క చనిపోయిందని చెప్పాడు అనే విధంగా పోలీసులు అయితే ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కున్నారు. అప్పుడు పోలీసులకు ఉన్న డౌట్ ఇంకొంచెం పెరిగింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే జనవరి 15వ తారీఖున మాధవి ఇంట్లోకి వెళ్ళిన విజువల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన విజువల్స్ అయితే లేవు. అండ్ దాని తర్వాత గురుమూర్తి ఒక్కడే బకెట్ తీసుకొని, బకెట్లో ఏదో నీళ్లు ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చిన విజువల్స్ అయితే ఉన్నాయి. మాధవి ఇంట్లో నుంచి బయటకే వెళ్ళలేదు, కానీ తను మిస్సింగ్ కేసు ఎట్లా ఉంది? ఈ విధంగా పోలీసులకు డౌట్లు వచ్చినాయి. ఇంటిని ఇంకొంచెం హెవీగా సోదా చేశారు, అంటే ఇంటిని ఇంట్లో ఇంకా కొంచెం గట్టిగా అయితే వెతకడం స్టార్ట్ చేశారు. అక్కడ మాధవి ఫోన్ అయితే ఉంది. ఒకవేళ మాధవి ఇంట్లో నుంచి పారిపోతే వెళ్ళిపోతే ఫోన్ తీసుకుని వెళ్తుంది కదా, మాధవి ఫోన్ ఇంట్లోనే ఎందుకుంది, అది కూడా దాచిపెట్టి ఎందుకుంది, వెళ్ళే మాధవి ఫోన్ దాచిపెట్టుకుని వెళ్ళదు కదా అనే విధంగా పోలీసులు అయితే కొంచెం ఎక్కువ ఆరా తీశారు. ఈ ఇంటిని ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో గురుమూర్తి ఇంట్లో లేడు, గురుమూర్తి బయట ఉన్నాడు, అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పోలీసులు గురుమూర్తి దగ్గరకు వచ్చేసి మ్యాటర్ ఏందో మాకు తెలిసిపోయింది, అసలు ఏం జరిగిందో క్లియర్గా నువ్వు చెప్పు, మేము తెలుసుకునే ప్రాసెస్ అయితే వేరేలాగా ఉంటుంది, క్లియర్గా నువ్వే చెప్పు, చాలా నష్టపోతాం మేము తెలుసుకుంటే, సో మొత్తం నువ్వే చెప్పు అంటే గురుమూర్తి ఉన్నదన్నట్టు మొత్తం చెప్పేశాడు. సో గురుమూర్తి ఏం చెప్పాడంటే, నాకు ఒక అక్రమ సంబంధం ఉంది, ఆ అక్రమ సంబంధం ఎవరు, తన పేరేంటి, దాని డీటెయిల్స్ ఏమి పోలీసులు అయితే బయటకు వదలలేదు, నాకు తెలిసి వదలరు కూడా. ఒకవేళ వదిలితే అంటే ఆ పర్సన్ కూడా, ఆ థర్డ్ పర్సన్ కూడా నీ భార్యను హత్య చేసి, నీ భార్యను చంపేసి అనే విధంగా ఉంటే అప్పుడు ఆమెను రివీల్ చేస్తారు, లేకపోతే రివీల్ చేయరు అనుకుంటున్నాను నాకు తెలిసి. సరే, ఆ రివీల్ చేసేది పక్కన పెడితే గురుమూర్తి ఏమన్నాడంటే, నాకు అక్రమ సంబంధం ఉంది, ఆ విషయము మన భార్యకి తెలిసి కొన్ని గొడవలు అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి, నా భార్యతో నాకు సుఖం లేదు, అట్లా అని నాతో ఉన్న అక్రమ సంబంధంతో కూడా నేను సుఖపడలేకపోతున్నాను, నా సుఖానికి నా భార్య అడ్డంగా ఉంది, అందుకే చంపేద్దాం అనుకున్నాను, ఆ చంపడం కోసం ఒక ప్రాసెస్ అయితే ప్లాన్ చేసుకున్నాను, అంటే చంపేసిన తర్వాత పోలీసులు దొరికిపోకుండా ఉండాలంటే ఈ బాడీని ఎట్లా అయినా గాలిలో కలిపేసేయాలి, లేకపోతే మట్టిలో కలిపేసేయాలి, ఆవిరి చేసేయాలి, ఇట్లాంటి ఏదో ఉంటాయి కదా బాడీ కనిపించకుండా, అట్లాంటి ప్లాన్లు అయితే వేసుకుంటున్నాను. ఆ టైంలోనే సూక్ష్మదర్శిని అనే ఒక సినిమా చూశాను, ఆ సినిమా చూసి ఇట్లా చేద్దామనే ఫిక్స్ అయ్యాను. ఆ సినిమాలో స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అంటే అమ్మాయిలని ఇష్టపడతారు, ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళతోనే, అది రిలేషన్షిప్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, సెక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంకా వాళ్ళతోనే ఉంటుంది, అమ్మాయిలే చూసుకుంటారు, వీళ్ళని లెస్బియన్స్ అంటారు. జనరల్గా ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారంటే అది కామన్ థింగ్. అదే అమ్మాయి పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి రొమాన్స్ చేసుకుంటున్నాను, సెక్స్ చేసుకుంటున్నాను అంటే పబ్లిక్ ఏంటంటే విచిత్రంగా చూస్తుంది. పబ్లిక్ కంటే ముందు ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా సిగ్గుతో తలెంచుకుంటారు, అది చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది, పరువు తక్కువ పనిలాగా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ తో ఉంటూ పబ్లిక్ గా ఎన్ని చేస్తా ఉంటే, ఇక్కడ ఇండియాలో ఉన్న వీళ్ళ తల్లిదండ్రులకైతే మనసు ఒప్పదనమాట, అంటే పరువు పోతుంది, దాన్ని చంపేస్తే బెటరు అనే విధంగా ఆలోచిస్తారు. సో ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయిని ఊరికి పిలుస్తాడు, అంటే అమ్మకు ఒంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటుంది, వచ్చే అంటే తల్లి మీద ఉన్న ప్రేమతో ఇండియా వచ్చేస్తుంది. ఇండియా వచ్చేసి వాళ్ళ అమ్మని చూసే ప్రాసెస్లో తనైతే చంపేస్తారు. చంపేసి ఏం చేస్తారంటే కుక్కర్లో ఉడకబెట్టడం, ఈ ఎముకల్ని మెత్తగా దంచడం, చెరువులో కలిపేయడం, ఇట్లాంటివి చేశారు. సో సినిమాలో స్టోరీ అయితే అది. సో దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, అట్లా చేద్దాం అనుకున్నాను. అది సినిమాలో వర్కౌట్ అయిద్దిలే కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ ఒక కుక్క మీద ప్లాన్ చేశాను. ఒక కుక్కని చంపేసి దాన్ని ముక్కలుగా చేసి కండని ఎముకని సపరేట్ చేసి ఈ ఎముకల్ని పొడి చేసి ఈ ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టి అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ట్రై చేశాను. అది వర్కౌట్ అయింది. దాంతో నా భార్య మీద కూడా ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ఎముకల్ని మెత్తగా దంచేసి ఆ టాయిలెట్ ఫ్రెష్ ఉంటుంది కదా అందులో కలిపేశాను. ఎముకల్ని ఏమో మెత్తగా ఉడకబెట్టేశాను, కుక్కర్లో ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి వాడన్నిటిని పక్కనే ఉన్న మీర్పేట చెరువులో కలిపేశాను అనే విధంగా చెప్పుకొచ్చాడు గురుమూర్తి. పోలీసులు గురుమూర్తి చెప్పినట్లే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటే ఏమైనా ఎంక్వైరీ చేస్తే, అంటే అక్కడ వెతికితే అక్కడ ఏమీ దొరకలేదంట, అంటే భార్యకి సంబంధించినవి ఏమీ దొరకలేదు. ఎందుకంటే ఆ బాడీని ముక్కలుగా నరికి ఎముకల్ని సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత దాన్ని చెరువులో పడేస్తే చేపలు తినొచ్చు,
లేకపోతే ఇంకేదైనా అయిపోయి ఉండొచ్చు. ఆ మొక్కల్ని వెతకడం కూడా కష్టం. ఒక డెడ్ బాడీ అనేది చెరువులో పడితేనే ఆ చెరువులో ఆ డెడ్ బాడీ తేలి తప్ప మనం వెతకాలంటే చాలా కష్టపడాలి ఆ బాడీని. అట్లాంటి చిన్న చిన్న మొక్కలు ఏం తేలుతాయి ఇంకా పైకి? ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించినా ఆ మొక్కలు దొరకపోవచ్చు. అంత దారుణాన్ని కొడిగట్టాడు. అంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇక్కడ ఒక సినిమా స్టోరీ చెప్పాను కదా, అంటే సూక్ష్మదర్శిని అనే మూవీని ఇన్స్పైర్ అయ్యి తీసాడు అని చెప్పాను కదా. చాలా మంది దీన్ని నమ్మట్లేదు. ఎందుకంటే ఈ సూక్ష్మదర్శిని అనే మూవీ తమిళ ఆర్ కన్నడ అనుకుంటా ఒరిజినల్ లాంగ్వేజ్, నవంబర్లో రిలీజ్ అయింది. నవంబర్లో ఓన్లీ వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది తప్ప మన తెలుగులో రిలీజ్ అవ్వలేదు. తెలుగులో ఎప్పుడు రిలీజ్ అయిందంటే జనవరి 11వ తారీఖున రిలీజ్ అయింది. కానీ గురుమూర్తి దానికంటే ముందే ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇట్లాంటివి చేద్దాము, ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టాలి, నరకాలి, ఎముకల్ని సపరేట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు. సో గురుమూర్తి అబద్ధం చెబుతున్నాడు. సినిమా 11వ తారీఖు రిలీజ్ అయితే అంతకు ముందే ప్లాన్ ఎట్లా చేసుకుంటాడు? సో గురుమూర్తి అబద్ధం చెబుతున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా సినిమా నవంబర్లో రిలీజ్ అయింది. ఒరిజినల్ లాంగ్వేజ్ అది కేరళ కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, ఆ లాంగ్వేజ్ గురుమూర్తికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురుమూర్తి ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. తనకి మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడగలిగే లేకపోతే వినగలిగే స్కోప్ అయితే ఉంది. ఒకవేళ ఆ స్కోప్ లేకపోయినా, అంటే లాంగ్వేజ్ తెలియకపోయినా విజువల్స్ అయితే చూస్తాడు కదా. ఇప్పుడు చాలా మంది హాలీవుడ్ సినిమాలు చూస్తాడు, లేకపోతే వేరే వెబ్ సిరీస్ చూస్తారు. అవన్నీ మనకి లాంగ్వేజ్ తెలిస్తేనే చూస్తామా? ఆ విజువల్స్ అనేవి మన కళ్ళకి అట్రాక్టివ్ గా ఉంటే చూస్తూ ఉంటాం. అండ్ గురుమూర్తికి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే ఓటీటీ మూవీలు కానీ, సిరీస్ కానీ, వెబ్ సిరీస్ ఇట్లాంటి చూసే అలవాటు కూడా ఉందంట. సో లాంగ్వేజ్ తో పని లేకుండా ఒకవేళ లాంగ్వేజ్ వచ్చినా కానీ గురుమూర్తి ఈ సినిమా రిలీజ్ అయిన టైంలోనే చూశాడు. అప్పుడు చూసి అనుకున్నాడు ఇట్లా చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత నుంచి కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి కొన్ని నెలలు టైం పట్టింది. ఆ 2-3 నెలలు టైం తీసుకొని తర్వాత క్లియర్గా ప్లాన్ చేసుకొని ఒక డాగ్ మీద ప్లాన్ చేసి దాన్ని చంపేసి తర్వాత దాన్ని రియల్గా తన వైఫ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు. కొంతమంది అయితే ఈ రావణ్ ఫరీగాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఒక మహిళ చనిపోయింది, తనకి ఏ విధంగా న్యాయం జరగాలి, చాలా దారుణంగా చంపేశారు, తన పిల్లల పరిస్థితి ఏంటి, ఆ పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎట్లాంటి న్యాయం జరగాలి, ఈ చంపేసిన వాడికి ఎట్లాంటి కేసు పడాలి, వాడిని ఎట్లా దారుణంగా శిక్ష పడాలి వాడికి, ఈ విధంగా ఆలోచించాలి మనం. కానీ రావణ్ ఫరీగాడు గురుమూర్తి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. ఎందుకంటే జనవరి 11వ తారీఖున సినిమా రిలీజ్ అయింది, కానీ గురుమూర్తి ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఇట్లాంటి లూప్ హోల్స్ ఎత్తుక్కుంటాడు అనమాట. అసలు ఇట్లాంటి రావణ్ ఫరీని అసలు ఎందుకు వాడి గురించి టైం వేస్ట్. సో ఇలాగ దారుణంగా తన వైఫ్ ని చంపేసి, అది కూడా ఒక అక్రమ సంబంధంతో, ఆ అక్రమ సంబంధంతో సుఖం లేదని చెప్పేసి సొంత భార్యని చంపేసి ఇట్లాంటి కిరాతకుడు గురించి, అట్లాంటి కిరాతకుడికి ఎట్లాంటి శిక్ష పడితే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.